ఈ దేశంలో ఆవిర్భవించి డిసెంబర్ 26 నాటికి 100 ఏళ్లు నిండినటువంటి సందర్భంగా ఎర్ర జెండాకు 100 ఏళ్ల సందర్భాన్ని పురస్కరించుకొని సిరిసిల్ల జిల్లా హెడ్ క్వార్టర్లో జరిగినటువంటి ఈ సంబరాలలో ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి సుదర్శన్ గారు, అట్లాగే జిల్లా కార్యవర్గ సభ్యులు, ఈ సభలో మనతో పాటు పాల్గొంటున్నటువంటి శాసనసభ మాజీ పక్ష నేత, అట్లాగే జాతీయ నాయకులు చాడ వెంకరెడ్డి గారు కూడా ఈ సభలో పాల్గొంటూ ఉన్నారు. ప్రధానంగా ఈ ఎర్ర జెండా 100 ఏళ్లలో సాధించినటువంటి విజయాలు, శ్రామిక వర్గానికి 8 గంటల పని విధానాన్ని సాధించి పెట్టింది, రైతుల హక్కులు సాధించి పెట్టింది. యావత్తు ఈ దేశంలో మానవాళి మనుగడ కోసం ఎర్ర జెండా అండగా నిలబడ్డదని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. డిసెంబర్ 25న ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో స్థాపించబడ్డది. ఆనాటి దేశానికి స్వాతంత్రం లేదు, బ్రిటిష్ వలస పాలన అంటే తెల్లదొరల పాలన సాగుతుంది. 550 సంవత్సరాల్లో రాజకీయ సాగుతుంది. రాజుల పరిపాలన, ఇలాంటి స్వేచ్ఛ హక్కులు లేవు, మాట్లాడేదానికి కూడా వీలు లేదు. ఇక్కడ భూములన్నీ భూస్వాముల చేతుల్లోనే, ప్రజలందరూ కూడా ఇంటి చాకిరి బానిసత్వం చేయాల్సిందే, అయ్యాని బానిసను కాల్ముక్తాల్సిందే. అలాంటి రోజుల్లో మనకు స్వేచ్ఛ కావాలా, స్వాతంత్రం కావాలా, అందుకనే కొన్ని హక్కులు కావాలని చెప్పి మన ఆనాడు పోరాటాలు సాధించబడ్డాయి. కమ్యూనిస్ట్ పార్టీ ఏఐపీ స్థాపించింది, రైతు సంఘం స్థాపించింది, వ్యవసాయకం స్థాపించింది, మహిళా సంఘం స్థాపించింది, విద్యార్థి యువజన మరి అన్ని సంఘాలు కూడా స్థాపించి ప్రజల చైతన్యపరుస్తూ ప్రజా ఉద్యమాలకు రూపకల్పన చేసింది. బ్రిటిష్ వర్షపాలన అంతం కావాలని, అలాగే జమీందార్ జాగీర్దార్ దేశ్ముఖుల వతందారి పరిపాలన అంతం కావాలని, ప్రజలకు స్వేచ్ఛ కావాలని, శ్రమకు దగ్గర ఫలితాలు రావాలని పోరాటం నిర్వహించింది. ఏఐటీసీ ఆధ్వర్యంలో అనే పోరాటాలు చేసి 29 చట్టాలు సాధించుకుంటే నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత 4 కోట్ల వివరించి ఈ చట్టాలను రద్దు చేసి అంటే సమ్మె హక్కుని హరిస్తూ ఉన్నారు. ఈ రకంగా సిపిఐ పార్టీ 100 ఏళ్లలో రాజభవనాలు రద్దు చేసింది, బ్యాంకుల జాతీయకరణ చేసింది, పేదలకు లక్షలాది ఎకరాల భూములు వంచింది, కార్మికులకు చట్టాలు సాధించింది, రైతులకు పట్టా భూములు ప్రభుత్వ భూములన్నీ పేదలకు పంచింది, అలాగే శ్రమకు తగ్గ ఫలితం ఉపాధి హామీ చట్టం లాంటి చట్టాలు తీసుకొచ్చింది, మరి అటవీ భూముల హక్కు చట్టం తీసుకొచ్చింది, గృహహింస చట్టం తీసుకొచ్చింది, సమాచార హక్కు చట్టం తీసుకొచ్చింది. ఇవన్నీ చట్టాలు తీసుకురావడంలో ఎర్ర జెండా పార్టీల పాత్ర ప్రధానంగా ఉంది. అందులో సిపిఐ పార్టీ తల్లి పార్టీగా ప్రజల పక్షాన నుండి అనేక సంవత్సరాలు పోరాటం చేస్తుంది. అయితే అధికారం లేకున్నా ప్రజల పక్షపాతిగా ఇవాళ అసమానతలు లేని సమాజం కొరకు, అంతరాలు లేని సమాజం కొరకే సిపిఐ పోరాడుతున్నది. ఇలా ఉపాధి హామీ చట్టం మహాత్మా గాంధీ పేరుతో ఉంటే ఈ మధ్య నరేంద్ర మోడీ దాన్ని మార్పు చేసి రామ్జీ పేరుతో పెట్టి ఇలా దానికి సంబంధించిన నిధులు కూడా 90% కేంద్రం ఇచ్చేదానికి ఇప్పుడు 60% ఇస్తామని 30% కోటి మరి కట్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రాలు 40% భరించాలి, 60 కేంద్రం అంటున్నాడు. అది చాలా తప్పు. ఆ పథకమే రద్దయితుంది. మహాత్మా గాంధీ ఏం తప్పు చేశాడు? ఎందుకు మీరు ఆయనను ఆ పేరు తీసేస్తారని ప్రశ్నిస్తున్నాం. అది తప్పు అని చెప్తున్నాం. రాముడు అందరి వారే, కానీ మీ పరిపాలన ఎలా ఉంది? మీరు కార్మికుల హక్కులు కాలు రాస్తున్నారు, ప్రభుత్వ రంగ సంస్థలు ధ్వంసం చేస్తున్నారు, ఈ వైపున కార్పొరేట్ శక్తులకు ఆదాని అంబానీ గ్రూపులకు ఈ దేశ సంపదను అమ్మేస్తున్నారు, అలాగే ఈ దేశంలో ఉండేటువంటి అవినీతి అన్నిటి కూడా ప్రోత్సహిస్తున్నారు, పన్నులు అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు. సిలిండర్ ధరలు ఇలా 1200 రూపాయలు పెరిగిపోయిందంటే మీ పుణ్యమే, పెట్రోల్ డీజిల్ ధర పెరిగిపోయిందంటే మీ పుణ్యమే. అందుకనే మీకు నిజంగా ఈ మోడీ ప్రభుత్వం పూర్తిగా మరి మతోన్మాద నియంతృత్వ మరి ఫాసిస్ట్ వ్యతిరేక చర్యలు కూడుకుంటుంది. కాబట్టి ఆ ఫాసిస్ట్ చర్యలను గడ్డగడుతూ రానున్న కాలంలో సిపిఐ పార్టీ ఎర్ర జెండా పార్టీలన్నీ ఏకం కావాలని, తద్వారా ఈ దేశంలో మరి ఎర్ర రాజ్యాన్ని అంటే ఎర్ర జెండా రాజ్యాన్ని సమసమాజ స్థాపనకు కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తల్లి పార్టీగా చీలిపోతే చిక్కిపోయినాం, విడిపోతే పడిపోయినాం. మావోయిస్టులు ఇప్పుడు ఆపరేషన్ కంగారు పేరుతో చంపేస్తూ ఉన్నారు. అయితే సరెండర్ గండి లేకపోతే ఇంకొండ చేస్తూ ఉంటున్నారు. ఇలాంటి అన్నిటికీ పులిస్తా పెట్టాలంటే ఖబర్దారని హెచ్చరిక చేయాలి. నరేంద్ర మోడీ హెచ్చరిక చేయాలంటే ఎర్ర జెండా పార్టీలు ఒక వేదిక మీదకి రావాలని జనవరి 18న సిపిఐ జాతీయ ముగింపు ఉత్సవాలు 100 ఏళ్ల ముగింపు ఉత్సవాలు ఖమ్మంలో జరగబోతాయి ఉన్నాయి. కాబట్టి ఆ సందర్భంగా మేము అందరికీ కూడా ఇప్పటికే పిలిపిస్తూ ఉన్నాం. ఎర్ర జెండాలన్నీ ఏకమైతే రానున్న కాలంలో మనదే ప్రజాస్వామ్యాన్ని మరింత పకడ్బందీగా ప్రజలకు సంక్షేమ కొరకు పరిపాలన చేయొచ్చని చెప్పేసి తెలియపరుస్తూ ఉన్నాం. అలాగే ప్రగతిశీల ప్రజాతంత్ర శక్తులన్నీ కూడా ఏకం కావాలి. అప్పుడే నరేంద్ర మోడీ మెడలు వంచవచ్చు. ఇవాళ ప్రధానమైన ప్రశ్న ప్రజల ముందు ఉన్నది, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలా, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలా,
అలాగే లౌకిక వ్యవస్థ నిలబెట్టుకోవాలా, ఇలాంటి అంశాలపైన కలిసి పోరాడదాం. ఈ బీజేపీ ఎన్డీఏ నరేంద్ర మోడీ ప్రభుత్వాలు ఆగడాలు ఎండగట్టేందుకు ఎర్ర జెండా పార్టీని ఏకం కావాలని ఈ సందర్భంగా పిలిపిస్తున్నాం. మరి ఆ రోజు ఖమ్మంలో కూడా జరిగే సభకు భారీ ఎత్తున జనం రావాలని చెప్పి విజ్ఞప్తిస్తున్నాం.